సంగం మండలం వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన బండి శిల్పారెడ్డి తన ఇంటి స్థలంపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆదివారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తమకు ఇల్లు మంజూరైందని, ఇంటి నిర్మాణానికి సంబంధించి నిబంధనల ప్రకారమే దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం 2002 ప్రకారం తమకు డీమ్డ్ అప్రూవల్ వర్తిస్తుందని పేర్కొన్నారు. తమ ఇంటిపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, 2023లో తహసీల్దార్ సమర్పించిన నివేదిక ప్రకారం వివాదాస్పదంగా పేర్కొంటున్న స్థలం ప్రభుత్వ భూమేనని చెప్పారు. 48 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిలో అనేక ఇళ్లు ఉండగా తన ఇంటినే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం వెనుక ఉద్దేశం ఏంటో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమి ఆక్రమించారన్న ఆరోపణలను ఖండించిన ఆమె, నీటిపారుదల శాఖ జారీ చేసిన నోటీసులకు చట్టబద్దంగా సమాధానాలిచ్చామని తెలిపారు. ఈ వ్యవహారంలో హైకోర్టు నుంచి స్టేటస్ కో ఉత్తర్వులు కూడా పొందినట్లు వెల్లడించారు. కొంతమంది అధికారులపై ఒత్తిడి తెచ్చి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన బండి శిల్పారెడ్డి, తన ఇంటికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాస్తవాలు త్వరలోనే ప్రజల ముందుకొస్తాయని స్పష్టం చేశారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, ఏ రాజకీయ నాయకుణ్ణి విమర్శించాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. వ్యక్తిగతంగా బాణా శ్రీనివాసులరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు నేను ఆ 30 కూడా నేను అలిగేట్ చేయదలుచుకోలేదు. నా దగ్గర సాక్ష్యాలు వచ్చాక సాక్ష్యాలు తీసుకొని బాధ్యతలు తీసుకొని ఆ రోజు మాట్లాడతాను బాణా శ్రీనివాస్ రెడ్డి గురించి. నా గురించి మాట్లాడింది ఆ చెవులారా నేను విన్న దాని గురించే మాట్లాడుతాను. బాణా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి నేను ఏం అన్యాయం చేశానన్నా, మీకు నేను ఏం చేశాను మీ గురించి అనుకున్నానా, లేకపోతే మీ దగ్గరకు వచ్చి ఏ రోజైనా మాట్లాడానా? ఏం చేయలేదు. నా గురించి నా వీడియోలు తీసుకెళ్ళి పంచాయతీ ఆఫీస్లో చూపించి, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో చూపించి, ఈ అమ్మాయి ఇల్లు ఎలా అయినా కూలగొట్టని ఎలా మాట్లాడాలనిపించింది మీకు? నేను ఏం అన్యాయం చేశాను? ఇప్పుడు అడుగుతున్నానన్నా, ఈ 48 ఎకరాల్లో వీళ్ళ ఇల్లు లేదా? బాణా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఇల్లు ఉందా లేదా? ఈ కొంకల కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇల్లు ఉందా లేదా? మరి వాళ్ళది ఉన్నప్పుడు వాళ్ళకి లేని ఒక కొత్త రూల్ నాకు మాత్రమే ఎలా వర్తిస్తుందన్నా? చెప్పండి. కనీసం నా గొంతు వినేవాళ్ళు లేరన్నా. అందుకే సోషల్ మీడియా ఎక్కాల్సి వచ్చింది. ఇంకా కూడా అడుగుతున్నానన్నా, ఇంతమంది వచ్చి దీన్ని పాలిటిక్స్ చేస్తున్నారు, నిన్న అతను కూడా ఏమేమో మాట్లాడారు, దానికి నేను ఖచ్చితంగా సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, విక్రమ్ రెడ్డి అన్న ఒక వ్యక్తి ఉన్నాడు అని నాకు మొన్నటి దాకా కూడా ఆయన తెలియదు. పర్సనల్గా మాట్లాడింది లేదు, చూసింది లేదు, కలిసింది లేదు. మొన్న ఒక ఆడపిల్లకి ఇలా జరిగింది అని జస్ట్ కనుక్కోవడానికి వచ్చారు తప్పితే, నువ్వు పార్టీలో చెప్పు, నువ్వు పార్టీ అని నాకు ఏ రోజు చెప్పలేదు, నాకు ఎవరూ చెప్పలేదు. ఇంకొకటి అడుగుతున్నానన్న, ఇంత జరుగుతుంది, ఒక ఆడపిల్ల సోషల్ మీడియా ఎక్కి ఏడుస్తూ బతిమలాడుతుంది, నా వైపు వినండి, నా గొంతు వినండి అని. ఒక్కరు కూడా వినటలేదు. అంతెందుకు ఈ లోకల్గా ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు కదన్నా, నేను ఎవరు పిలిస్తే పోనంటున్నాను? మీరు పిలవండి, నేను రానంటానా? నా వైపు ఎందుకు వింటలేదు మీరంతా? నేనేం తప్పు చేశానని వింటలేదు. నేనేమన్నా ఎవరికన్నా ఏమైనా చేసా? కనీసం నేను ఇక్కడ ఉండనన్నా. నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు, పొలిటికల్ అంబిషన్ పర్సన్ కాదు. ఈ దేశంలోనే ఉండను. నా మీద ఎందుకు అంత కక్ష? మా అమ్మ మా నాన్న ఏం చేశారు? ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వెళ్ళి కలిసి ఒకటి చెప్తానన్నా, నా బతుకు ఇంత చిన్నది, నన్ను మాజీ ముఖ్యమంత్రి గారు పిలిస్తే రాను నేను అని అంత లేదన్న. నాకు పిలిచారు, మాట్లాడారు, అంతకు మించి అక్కడ ఏమీ జరగలేదు. ఎవరెవరు ఏదో పొలిటికల్గా దీన్ని యాంగిల్ తీసుకురావాలని చూస్తున్నారు. దీనికి పాలిటిక్స్కి సంబంధం లేదు. నేను అభ్యోగం చేస్తున్నది ఒకటే, బాణా శ్రీనివాస్ రెడ్డి అన్న ఒక వ్యక్తి తనకున్న పవర్ని మిస్యూజ్ చేస్తున్నాడు. ఆ పవర్ మొత్తం నన్ను హింసించడానికి యూజ్ చేస్తున్నాడనే నేను అలిగేట్ చేస్తున్నది. అంతకు మించి ఇంకా మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదన్న. వాళ్ళకి నా గురించి తెలుసని కూడా నేను అనుకోవట్లేదు. నేను అడిగేది ఒక్కటే, ఇంతమంది ఈ 48 ఎకరాల్లో ఉన్న ఇళ్ళకి లేని ప్రాబ్లం నాతో ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు ప్రాబ్లం ఉందని చెప్పారు, ఎందుకు చెప్పారు? మరి వాళ్ళకి, నా మీద కంప్లైంట్ చేసిన వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా? వాళ్ళు పంచాయతీ పర్మిషన్తో ఇల్లు కట్టారా? వాళ్ళకి ఆ 40 అంకణాలు అని చెప్తున్న స్థలము ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? యాజ్ పర్ ఎంఆర్ఓ గారే చెప్తున్నారు అది వాళ్ళ స్థలం కాదు అని. మరి వాళ్ళ స్థలం కానప్పుడు అసలు ఇది ప్రైవేట్ గొడవ ఎట్లా అవుతుంది అని నేను అడుగుతున్నానన్నా. ఎట్లా ఇది ప్రైవేట్ గొడవ అవుతుంది? అసలు ఈ 48 ఎకరాలే కాదన్నా, ఈ సరౌండింగ్లో ఇరిగేషన్ వాళ్ళది, ఇట్స్ ఎ బిగ్ డిపార్ట్మెంట్. వాళ్ళ దగ్గర కొన్ని 100 ఎకరాలు ఉంటాయి. ఆ 100 ఎకరాల్లో నా ఇల్లు అనేది వాళ్ళకి అసలు కనిపించదు. నేను ఎవరో కూడా తెలియదన్నా. వాళ్ళకి తెలియని నన్ను వాళ్ళు ఎందుకు టార్గెట్ చేయాలనుకున్నారు? నాకు ఏ ఆఫీసర్ మీద ఏమీ లేదన్నా. వాళ్ళందరూ చెప్తున్నది కూడా ఒకటే, నాకు డైరెక్ట్గా చెప్పినారు, చెప్పింది కూడా ఒకటే, బాణా శ్రీనివాస్ రెడ్డి అన్న ఒక వ్యక్తి మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు, చేయకపోతే మీ ఉద్యోగాలు పోతాయని బెదిరిస్తున్నాడని. బెదిరించడం నిజమా కాదన్నా మీరే చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే అతను లోకాలకి ఎందుకు వెళ్ళాడు? ఆఫీసర్ మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏంది? ఆఫీసర్ ఏమి అవినీతి చేశాడు? నాకు నోటీసులు ఇచ్చాడు కదా,
నోటీసులు ఇచ్చాడు, మా నాన్న మీద కంప్లైంట్ పెట్టాడు, క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. మరి ఎందుకు కరప్షన్ వచ్చింది అక్కడ? ఆయన పని ఆయన చేశాడు కదా, మరి ఆయన పని ఆయన చేయకపోతే కదా వీళ్ళు ఇదే తంతన్న. ఒకరు వెళ్తారు, మేము చెప్పింది చేయలేదంటే ఆ ఆఫీసర్ల మీద బెదిరించి ఇట్లా భయపెట్టి ఉద్యోగాలు పోతాయని చెప్పి ప్రలోభాలకు గురి చేసి వాళ్ళకున్న పవర్ని మిస్యూజ్ చేసి ఇలా నాలాంటి, ఇప్పుడు నేను ముందుకు వచ్చానన్న, ముందుకు రాకుండా నా దగ్గరికి నాలాంటి ఒక చిన్న అమ్మాయి దగ్గరికి 30 మంది బాధితులు వచ్చారన్న. ఇమాజిన్ అతను ఎంత పెద్ద చేస్తుంటాడు అనేది. ఇది నేను పర్సనల్గా చెప్తున్నానన్నా, నాకు ఎవ్వరితో ఏదీ లేదు. నాకు ప్రాబ్లం బాణా శ్రీనివాస్ రెడ్డి అనే ఒక వ్యక్తి తన పవర్ని మిస్యూజ్ చేసి మమ్మల్ని అబ్యూజ్ చేయాలని, లేకపోతే మమ్మల్ని మెంటల్గా ఫిజికల్గా వీళ్ళిద్దరూ కలిసి లేకుండా చేయాలనేది నా అభియోగం. నేను ఎందుకు ఆ అభియోగాలు చేశాను అన్నమాట అన్నిటికీ ప్రతిదానికి ప్రూఫ్ ఇచ్చానన్న. ప్రూఫ్ లేకుండా మాట్లాడాను, ఎందుకంటే ఒకసారి ఒకటి జరిగిపోయాక దాన్ని ఎప్పుడు వెనక్కి తీసుకురాలేమన్నా. అందులో ఇప్పుడు నా క్యారెక్టర్ గురించి, క్యారెక్టర్ అసాసినేషన్ గురించి మాట్లాడుతున్నారు. మీకు ఎబిలిటీ ఉంటే వీటి గురించి మాట్లాడండి. అది వదిలేసి ఓ ఆడపిల్ల కదా, ఒంటరిగా ఉంది కదా, ఏం చేసినా ఎవరు అడుగుతాడు, ఎవరు లేరు అన్న ఒక ఉద్దేశంతో చేయొద్దన్నా. దయచేసి చెప్తున్నాను, ఇది మళ్ళీ చెప్తున్నాను, నేను పార్టీలతో కలిపి అంత పెద్ద మనుషులతో పెట్టుకునేంత మనిషిని కాదన్నా. నేను చిన్న ప్రాణి. పెద్ద వాళ్ళు ఒక నిమిషం నా గురించి అనుకుంటే బతకలేను నేను. అలాంటి నన్ను అంత పెద్ద వాళ్ళతో చేయొద్దన్నా. అది రాజకీయం చేయొద్దు. నా ఓన్లీ రిక్వెస్ట్ కానీ, నా ఓన్లీ విన్నపం కానీ, నా గొంతు వినండి అన్న. ఒక్క సైడ్ విని ఎలా న్యాయం చెప్తారన్నా? కోర్టు కూడా 2 సైడ్లు వింటది కదన్నా. మీరు ఒక్కసారి వినండి, నా వైపు వినండి, నా దగ్గర ఉన్న ఆధారాలు చూడండి, చూసి మీరు మాట్లాడండి అన్న. ఒక ల్యాండ్ వాళ్ళది కాని ల్యాండ్, వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ఎలాగే. అండ్ లోకాయుక్త నుంచి వచ్చిన ఆర్డరు అతని కోర్టుకి వెళ్ళి తీసుకొచ్చింది కాదన్న. నేను చెప్పిందంతా అబద్ధాలు. లోకాయుక్త ఇస్ అన్ ఇండివిజువల్ బాడీ. మళ్ళీ చెప్తున్నాను, అది ఓన్లీ యాంటీ కరప్షన్కి మాత్రమే వర్క్ చేసింది. అతను ఎప్పుడు కోర్టుకి వెళ్ళలేదు నా మీద. ఇంకా నేను వెళ్ళాను హైకోర్టుకి, నన్ను ఇలా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి. పోలీస్ ఆఫీసర్లు, నేను కొన్ని సీసీటీవీ ఫోటేజెస్ ఇస్తాను. పోలీస్ ఆఫీసర్లు ప్రజలకి న్యాయం చేయడానుకున్నారా, లేకపోతే ఎదురుగున్న ఇలాంటి వీధి లీడర్లకి కేకులు, క్రాకర్స్ తెచ్చి ఎన్నుకున్నారా అన్న? ఇది కొంకల కృష్ణారెడ్డి అన్న. ఇప్పుడు క్రాకర్స్ తీసుకెళ్తాడన్న. ఇతను వెళ్తాడు, ఇతను క్రాకర్స్ తీసుకెళ్తున్నాడు. ఇలానే నా దగ్గర చాలా సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించేది 0.01%. 1.5 year నుంచి నా దగ్గర ఎంత ఎవిడెన్స్ ఉంటుందని ఒక్కసారి ఆలోచించండి. నేను అదే అడిగేది, నా సైడ్ ఉన్నవి ఎందుకు చూడట్లేదు, ఒక సైడ్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు? టైం ఫ్రేమ్తో సహా నేను ఇస్తాను. 8 o'clockకి కేకులు తీసుకొస్తారు. మీరు SHO గారు, మీరు సార్ SI, మిమ్మల్ని కొంతమంది దేవుళ్ళ చూస్తారు. మీరు ఇలాంటి వాళ్ళకి ఇలా చేసి మా లాంటి వాళ్ళని, నా హ్యూమన్ రైట్ సార్ అది. కేసు పెట్టమని, న్యాయం చేయమని అడగట్లేదు సార్. మీరు కేసు పెట్టండి, న్యాయం కోర్టులో చూసుకుంటాం అంటున్నాం, అది కూడా పెట్టట్లేదు సార్. ఫాల్స్ కేసులను రాస్తున్నారు సార్. ఎక్కడ న్యాయం సార్? ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని సార్ దగ్గరికి వెళ్తే కేసు పెట్టకపోవడం ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి సార్. ఇది ప్రజాస్వామ్యమా సార్? ఇంకెక్కడికి వెళ్ళాలి సార్ నేను? మీడియా వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ ఎట్టుపోయారు సార్. ఎందుకు నా గొంతు వినడానికి లేదు? ఎందుకు మీరు నా గొంతు వినరు అని అడుగుతున్నాను. మీరు వినాలి కదా, ఎందుకు వినదలుచుకోవట్లేదు? మీరు ఎందుకు నన్ను బాయ్కాట్ చేయదలుచుకున్నారు? మీరు కదన్నా పొలిటిక్స్ చేస్తుండేది ఇక్కడ. ఒక అమ్మాయి మీద పాలిటిక్స్ ఏందన్నా? బాధితురాలను వచ్చి ఇంత చెప్తుంటే పాలిటిక్స్ చేస్తారు ఎందుకన్నా? నేను ఎక్కడైనా ఈ రోజు వరకు ఏ పాలిటిక్స్ పేరైనా తీసానా? నా గొంతులోంచి వచ్చిందా? నేను సోషల్ మీడియాలో ఏమేమో సర్క్యులేట్ అవుతుంటే కూడా నేను వచ్చి వీడియో చేశాను. దీనికి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ముందు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం నా మీద వెయ్యరు అని నేను అనుకుంటున్నానని నేను పర్సనల్గా వీడియో చేసి పెట్టానన్నా. నేను మాట్లాడింది చూడనన్నా, నేను మాట్లాడేది మాత్రమే చూడండి. ఐఎమ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఐ స్పీక్. నేను ఏది మాట్లాడతానో దానికే నేను రెస్పాన్సిబుల్. మిగతా వచ్చే వాటన్నిటికీ నేను నన్ను రెస్పాన్సిబుల్ చేసి ప్లాన్ చేస్తే నేను ఏం చేయలేనన్నా. Please subscribe SS News AP.